ధర్మశాస్త్రం ఛానల్ సభ్యులకి నమస్కారం. మీరెప్పుడైనా గమనించారా? మనం ఎన్నో ఏళ్లుగా గుడులకు వెళ్తుంటాం, ఎన్నో పూజలు చేస్తాం. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లడానికి ఆ ఒక్క క్షణపు దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడతాం. ఆ క్షణం ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కాని ఇంటికి రాగానే మళ్ళీ అదే ఆందోళన, అదే భయం, అదే అసంతృప్తి. మనసులో ఎక్కడో ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని తొలిచేస్తోందా? నేనింత భక్తిగా ఉన్నా నా జీవితంలో ప్రశాంతత ఎందుకు లేదు? దేవుడు నా మొర ఎందుకు ఆలకిస్తలేడు అని అనిపిస్తోందా? ఒకవేళ మీకు అలా అనిపిస్తే అది మీ తప్పు కాదు, మీ భక్తిలో లోపం లేదు. కేవలం మీకొక చిన్న రహస్యం తెలియకపోవడం వల్లనే ఈ శూన్యం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో పురాణ కథ గురించి కాదు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఉత్తర ద్వార దర్శనం వెనుక దాగి ఉన్న ఎవరూ బయటకు చెప్పని ఒక నిగూఢమైన సత్యం గురించి. ఇది తెలిస్తే మీరు గుడికి వెళ్లే విధానమే మారిపోతుంది, దేవుడిని చూసే చూపు మారిపోతుంది. అసలు వైకుంఠమంటే ఎక్కడో ఆకాశంలో ఉండే లోకం కాదని మీకర్థమవుతుంది. సిద్ధంగా ఉన్నారా మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి? మనం సాధారణంగా ఏ పని చేసినా తూర్పు దిక్కున చేస్తాం. సూర్యుడు ఉదయించే దిక్కు అని, శుభప్రదమని అంటాం. కాని ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే విష్ణువును చూడటానికి ఉత్తర ద్వారం ఎందుకెంచుకున్నారు? పురాణాల్లో ఒక మాట ఉంది, 3,000,000 దేవతలు ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు అని. అసలు ఎందుకు వేచి ఉంటారు? సాక్షాత్తు దేవతలకే తప్పని ఆ నిరీక్షణ వెనక ఉన్న కారణం ఏంటి? చాలామంది అనుకుంటారు, ఉత్తర ద్వారం అంటే గుడిలో ఉత్తరం వైపు ఉన్న ఒక చెక్క తలుపు అని, ఆ తలుపు దాటగానే పుణ్యం వచ్చేస్తుందని, పాపాలు పోతాయని నమ్ముతారు. కాని మన ఋషులు మహర్షులు అంత అమాయకులా? కేవలం ఒక దిక్కువైపు నడిస్తే మోక్షం వచ్చేస్తుందని చెప్పడానికి వాళ్ళు అంత తపస్సు చేశారా? కాదు. దీని వెనక ఒక చాలా పెద్ద సైన్స్ ఉంది, ఒక సైకలాజికల్ సీక్రెట్ ఉంది. ఇది ఎంత రహస్యం అంటే కొన్నిసార్లు గుడిలో పూజించే అర్చకులకు కూడా దీని పూర్తి అంతరార్థం తెలియకపోవచ్చు, లేదా తెలిసినా సామాన్యులకు అర్థం కాదేమో అని చెప్పరు. కానీ ఈరోజు ఆ రహస్యపు పొరలని విప్పుదాం. ఎందుకంటే ఆ ద్వారాన్ని దాటడం అనేది కేవలం కాళ్లతో చేసే ప్రయాణం కాదు, అది మనస్సుతో చెయ్యాల్సిన ప్రయాణం. ఆ ప్రయాణం ఎలా మొదలవుతుందో తెలియాలంటే ముందు మనం ఒక మనిషి కథ వినాలి. బహుశా అది మీ కథే కావచ్చు. ఒక భక్తుడుండేవాడు, పేరు మాధవ్. మాధవ్కు దేవుడంటే చాలా ఇష్టం. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటాడు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వస్తే చాలు అర్ధరాత్రి నుండే గుడి దగ్గర పడిగాపులు కాస్తాడు. తోపులాటలు, చెమటలు, ఆకలి, దాహం వేటిని లెక్కచేయడు. ఎలాగైనా ఉత్తర ద్వారం గుండా స్వామిని చూడాలి, అంతే. ఒక సంవత్సరం చాలా కష్టపడి తోపులాటలో చొక్కా చింపుకుని మరీ ఉత్తర ద్వారం గుండా వెళ్ళాడు. స్వామిని చూశాడు. హమ్మయ్యా, నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు. కానీ సరిగ్గా 2 రోజుల తర్వాత ఆఫీస్లో ఏదో గొడవ, ఇంట్లో చికాకులు. మాధవ్కు మళ్లీ కోపం వచ్చింది, మళ్లీ అసహనం వచ్చింది. నేను మొన్ననే కదా వైకుంఠ ద్వారం దాటాను, మరి నాకెందుకు ఈ బాధలు, నా మనసు ఎందుకు శాంతించడం లేదు అని ఏడ్చేశాడు. అప్పుడు ఒక గురువుగారు మాధవ్ను చూసి నవ్వి ఇలా అడిగారు, నాయనా, నువ్వు ఉత్తర ద్వారం దాటాను అనుకుంటున్నావు, కానీ నువ్వు నిజంగా దాటింది కేవలం రాళ్లతో కట్టిన గడపను మాత్రమే. అసలైన ఉత్తర ద్వారం ఎక్కడుందో తెలుసా? ఆ గురువుగారు అడిగిన ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని నేనడుగుతున్నాను. మీరు గుడి గడపలు దాటుతున్నారు, కానీ మీ మనస్సులో ఉన్న గడపలు దాటుతున్నారా? అసలు ఆ గేటు ఎక్కడుంది? మీరు కూడా మాధవులాగే బయట అంతా వెతుకుతూ లోపల శూన్యాన్ని మిగుల్చుకుంటున్నారా? ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. కాస్త శ్రద్ధగా వినండి. హిందూ ధర్మంలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దక్షిణం మరియు ఉత్తరం. ఇవి కేవలం దిక్కులు మాత్రమే కాదు, ఇవి మన జీవిత గమనానికి సంకేతాలు. దక్షిణాన్ని యమస్థానం అంటారు, అంటే మరణం, చీకటి, అజ్ఞానం, బంధం. ఉత్తరాన్ని జ్ఞానస్థానం అంటారు, అంటే వెలుగు, మోక్షం, స్వేచ్ఛ. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, అలాగే మన జీవితంలో దక్షిణాయనం అంటే మనల్ని కిందకు లాగే శక్తి. మన కోర్కెలు, మన బంధాలు, మన ఆస్తులు, మన ఈగో, ఇవన్నీ మనల్ని భూమికి కట్టిపడేస్తుంటాయి. దీన్నే సంసార సాగరం అంటారు. కానీ ఉత్తరాయణం అంటే ఆ ఆకర్షణ శక్తిని ఛేదించుకుని పైకి లేవడం. అంటే
ఉత్తర ద్వార దర్శనం అంటే అర్థమేంటంటే, ఓ దేవా, ఇన్నాళ్ళు నేను దక్షిణ దిక్కువైపు అంటే ప్రాపంచిక విషయాల వైపు, నాశనమైపోయే వాటివైపు పరిగెత్తాను. కాని ఇప్పుడు నాకర్థమైంది. అందుకే నేను ఉత్తరం వైపు అంటే శాశ్వతమైన నీ వైపు, జ్ఞానం వైపు నడుస్తున్నాను అని మన మనసులో చెప్పుకునే ఒక ప్రమాణం. గుడిలో ఉత్తర ద్వారం ఎందుకు పెడతారంటే, భౌతికంగా మనం చీకటి గదిలోంచి బయటకు వెలుగువైపు నడుస్తాం. కానీ ఆగండి, కేవలం దిక్కు మారితే సరిపోతుందా? అసలైన వైకుంఠం ఎక్కడుంది? ఆ తాళం చెవి ఎక్కడుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ తాళం చెవి మీ చేతిలో లేదు, మీలోనే ఉంది. మన శరీరాన్ని ఒక దేవాలయంగా ఊహించుకోండి. శాస్త్రాల ప్రకారం మన శరీరానికి 9 ద్వారాలుంటాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, విసర్జన అవయవాలు. వీటిని నవద్వారాలు అంటారు. మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మన శక్తి అంతా ఈ 9 ద్వారాల గుండానే బయటకు పోతూ ఉంటుంది. కళ్లతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో మాట్లాడతాం. అన్నీ బయట విషయాలే. కాని ఈ 9 ద్వారాలు కాకుండా ఒక రహస్య ద్వారం ఉంది. అదే 10వ ద్వారం. దీన్నే యోగశాస్త్రంలో బ్రహ్మరంధ్రం అంటారు. ఇది ఎక్కడుంటుంది? మన తలపైన, నడినెత్తిమీద, క్రౌన్ ఆఫ్ ద హెడ్. ఇప్పుడు అసలు సీక్రెట్ వినండి. యోగులు, ఋషులు ఏం చెప్తారంటే, మన వెన్నుపాము, స్పైనల్ కార్డ్ అనేది ఒక నిచ్చెన లాంటిది. మన శక్తి, కుండలిని సాధారణంగా కిందనే మూలాధార చక్రంలో ఉండిపోతుంది. అంటే కేవలం తినడం, నిద్రపోవడం, భయపడటం, వీటి చుట్టూనే మన జీవితం తిరుగుతుంది. కాని ఎవరైతే భక్తితో, ధ్యానంతో ఆ శక్తిని కింద నుండి పైకి వెన్నుపాము ద్వారా ప్రయాణింపచేసి తలపైన ఉన్న సహస్రార చక్రానికి, బ్రహ్మరంధ్రానికి చేరుస్తారో వారికి మాత్రమే నిజమైన వైకుంఠ దర్శనం అవుతుంది. శరీరంలో తల అనేది ఉత్తర దిక్కు, కాళ్లనేవి దక్షిణ దిక్కు. శక్తిని కాళ్లవైపు అంటే కిందకు జారవిడడం అజ్ఞానం, శక్తిని తలవైపు అంటే పైకి తీసుకురావడం జ్ఞానం. అందుకే ఆ రోజు ఉత్తర ద్వారం తెరుస్తారు అని చెప్తారు. అంటే గుడి తలుపులు కాదు, మీ లోపల మూసుకుపోయిన ఆ 10వ ద్వారాన్ని తెరుచుకోమని అర్థం. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు శేషతల్పం మీద పడుకుని ఉంటాడని, ఉత్తర ద్వారం నుండి బయటకు వస్తాడని అంటారు. దీని వెనుక ఉన్న అద్భుతమైన అర్థం తెలుసా? వైకుంఠం అంటే ఏదో ఒక సిటీ కాదు. వై అంటే లేదు అని అర్థం. కుంఠ అంటే అడ్డంకి లేదా పరిమితి అని అర్థం. ఎక్కడైతే మనసుకు ఏ అడ్డంకులు ఉండవో, ఎక్కడైతే ఆందోళన, భయం, అసూయ ఉండవో ఆ మానసిక స్థితినే వైకుంఠం అంటారు. మీ మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఈర్ష్యని, ద్వేషాన్ని వదిలేస్తారో అప్పుడు మీ హృదయం వైకుంఠం అవుతుంది. ఆ రోజు గుడిలో జరిగే ఉత్తరద్వార దర్శనం ఒక సింబాలిక్ ఈవెంట్ మాత్రమే. మీరు ఆ ద్వారం గుండా నడుస్తున్నప్పుడు మీరు విశ్వానికి ఒక సంకేతం ఇస్తున్నారు. నేను నా పాత జీవితాన్ని వదిలేస్తున్నాను, నాలోని అజ్ఞానాన్ని వదిలేస్తున్నాను, నా దృష్టిని ఇప్పుడు ఉన్నతమైన దానివైపు, పరమాత్మ వైపు మళ్లిస్తున్నాను అని. అందుకే ముక్కోటి దేవతలు వేచి ఉంటారు అంటారు. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడు తన అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు అడుగువేస్తాడా అని సమస్త ప్రకృతి ఎదురుచూస్తుందట. నిజమైన ఉత్తరద్వార దర్శనమంటే గంటల తరబడి క్యూలో నిలబడటం కాదు. ఆ క్యూలో నిలబడినప్పుడు మీ మనసులో ఉన్న చెడు ఆలోచనల క్యూని తెంచేయడం. ఎప్పుడైతే మీరు నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని తెలుసుకుంటారో అదే క్షణంలో మీకు ఉత్తరద్వార దర్శనం జరిగినట్లు. గురూగారు, ఇవన్నీ వినడానికి బావున్నాయి, కాని మాకు రోజూ కష్టాలున్నాయి, ఆఫీస్ టెన్షన్లున్నాయి, అప్పులున్నాయి, మరి మాకీ దర్శనం ఎలా సాధ్యం అని మీరు అడగచ్చు. చాలా సులభం. ఉత్తరద్వారం దర్శనం అంటే ఉన్నతమైన ఆలోచన చేయడం. రేపు ఉదయం లేవగానే మీ సమస్యల గురించి ఆలోచించకండి, ఇది దక్షిణం. బదులుగా మీ జీవితంలో ఉన్న మంచి గురించి, భగవంతుడి కృప గురించి ఆలోచించండి, ఇది ఉత్తరం. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు తిరిగి తిట్టకుండా మౌనంగా ఉండగలిగితే ఆ క్షణం మీరు ఉత్తరద్వారం తెరిచినట్లే. కష్టాల్లో కూడా కృంగిపోకుండా ఇది కూడా దేవుడే ఆటే అని నవ్వగలిగితే మీరు వైకుంఠంలో ఉన్నట్లే. శారీరక ఉత్తరద్వారం సంవత్సరానికి ఒక్కసారే తెరుచుకుంటుంది, కానీ మీలోని మానసిక ఉత్తరద్వారం ప్రతిరోజు, ప్రతి క్షణం తెరుచుకునే ఉంటుంది. స్వామి లోపల వేచి ఉన్నాడు, మీరు లోపలికి రావడమే ఆలస్యం. ఈసారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి.
ఆ ఉత్తర ద్వారం గుండా నడవండి. కాని నడుస్తున్నప్పుడు దేవుణ్ణి కోరికలు అడగకండి. కేవలం ఒక్క మాట చెప్పండి, స్వామీ, ఈ ద్వారం దాటి నీ దగ్గరకు వచ్చాను. ఇక నా మనసును మళ్లీ వెనక్కి చీకటిలోకి పంపకు. నన్ను నీ దగ్గరే ఈ వెలుగులోనే ఉంచుకో అని అడగండి. అది నిజమైన ప్రార్థన. అది నిజమైన దర్శనం. మిత్రులారా, వైకుంఠం ఎక్కడో లేదు. శ్రీమన్నారాయణుడు ఎక్కడో దాక్కోలేదు. అంతర్యామిగా మీలోనే ఉన్నాడు. ఆ 10వ ద్వారాన్ని, ఆ జ్ఞాననేత్రాన్ని తెరవడమే మన జీవిత లక్ష్యం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ ఉత్తర ద్వారాన్ని చూసినప్పుడు మీకు రాయి కనిపించదు, మోక్ష మార్గం కనిపిస్తుంది. మీలో ఎవరైతే నిజంగా ఆ స్వామి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నారో, మీ మనసులోని భారాన్ని దించేసుకోవాలనుకుంటున్నారో, కామెంట్స్లో మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ అని రాయండి. ఆ నామం మీలోని ఉత్తర ద్వారాన్ని తెరిచే తాళం చెవిగా మారుతుంది. ఎవరికైతే జీవితంలో దారి తెలియడం లేదో, ఎవరైతే ఇంకా ఆందోళనలో ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్లకు మీరొక వెలుగుదారి చూపించిన వారవుతారు. శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.